నేను ఇక్కడ అనంతపూర్ జిల్లా తాడిపత్రిలోని ఒక ప్రాచీనమైన వైష్ణవ దేవాలయం గురించి చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. సో మనకు ఇది తాడిపత్రి మెయిన్ టౌన్. ఇది టౌన్లో పెన్నా నది ఒడ్డున 5 ఎకరాల విస్తీర్ణంలో ఒక ప్రాచీనమైన పురాతనమైన ఒక దేవాలయం అయితే ఉంది. ఆ దేవాలయాన్ని చూద్దాం వచ్చేసాయండి. సో మై నేమ్ ఈజ్ వేద ఫ్రమ్ నవీస్ తెలుగు వ్లాగ్స్. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేమైతే ఇక్కడ అర్లీ మార్నింగ్ కాదు, అరౌండ్ 8:30 అయింటుందిలేండి. సో 8:30 కంతా టెంపుల్కి వచ్చాము. సో టెంపుల్ మీరు చూస్తున్నట్లయితే అప్పట్లో ఉన్న కృష్ణదేవరాయ పరిపాలనకు ఒక మచ్చు తునక అని చెప్పొచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెంపుల్ ఇన్ విజయనగర సామ్రాజ్య పరిపాలించిన ఆ కాలంలో ఉన్న వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్కిటెక్చర్ ఇది అని చెప్పొచ్చు. మొత్తం కూడా 5 ఎకరాస్లో ఉంటుంది. అండ్ టెంపుల్ అయితే చాలా విస్తీర్ణంగా నిర్మించబడి ఉంది. అండ్ ఇది టెంపుల్ని ఎవరు నిర్మించారు, వీటి విశేషాలను తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి స్టార్ట్ అయిపోదాం. సో ఫ్రెండ్స్, మీరైతే ఆలయాన్ని మొత్తం కూడా వీక్షిస్తూ ఉండండి, ఆర్కిటెక్చర్ని చూస్తూ ఉండండి. నేను ఈలోపు నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందిస్తాను. ఈ ఆలయాన్ని అయితే మనకు తాడిపత్రి పరిపాలిస్తున్న పెన్నసాని రామలింగ నాయుడు, అలాగే తిమ్మనాయుడు వీళ్ళిద్దరూ కలిసి నిర్మించారనమాట. సో కరెక్ట్గా ఇయర్ వచ్చేసి 1510 నుంచి 1525 ఈ మధ్యకాలంలో అయితే ఈ ఆలయం నిర్మించబడింది. విజయనగర నిర్మాణ శైలిలో ఉన్న ఈ నిర్మాణాన్ని ప్రత్యేకంగా వారణాసి నుండి శిల్పులను రప్పించారనమాట. అప్పట్లో వారణాసిని శిల్పులను రప్పించి చాలా ప్రత్యేకంగా నిర్మించడం జరిగింది. ఈ ఆలయం చుట్టూ అప్పట్లో ఎక్కువ చింత చెట్లు ఉండేవంట అండి. ఈ విగ్రహం కూడా మనకు చింత చెట్టు త్వరలో దొరకడం వల్ల ఇక్కడ స్వామిని చింతల తిరువెంగళనాథ స్వామి అని పిలిచేవారు. అది క్రమంగా మనకు చింతల వెంకటేశ్వర స్వామి లేదా చింతల వెంకటరమణ స్వామి అని పిలుస్తున్నారంట. కొంత శిథిలమైన కళ్యాణ మండపాన్ని కూడా క్రీస్తుపూర్వం 1800 ప్రాంతంలో అప్పటి కలెక్టర్ థామస్ మ్యాన్రో మరమ్మతులు చేయించి ప్రభుత్వ నిధులతో ఆలయ నిర్మించినట్లు తెలుస్తుంది అనమాట. అప్పట్లో కలెక్టర్ కూడా మరమ్మతులన్నీ చేయించి అంతా కూడా చేశారంటండి. ఆలయ వివరాలలోకి మనం వెళ్ళినట్లయితే గర్భగుడిలో మూల విరాట్ మనకు సుమారు 10 అడుగులు ఎత్తుతో స్వామివారు అయితే మనకు దర్శనం ఇస్తారు. మనం స్వామివారిని అయితే మనం షూట్ చేయలేం కదా, అసలు మనం చేయకూడదు కూడా టెంపుల్స్లో. సో నేనైతే మీకు చూపించలేను అది. ఇంకా ఈ ఆలయంలో ముఖ్యమైన ఆకర్షణ ఏంటంటే మనకు వరుసగా ముక్కోట ఏకాదశి నుంచి ప్రారంభం వరుసగా 3 రోజుల పాటు సూర్యకిరణాలు స్వామివారిని పాదాలను తాకుతాయన్నమాట. ఈ కిరణాలు స్వామి విగ్రహానికి సుమారు 70 అడుగుల దూరంలో ఉన్న ఒక రాతి రంధ్రాల గుండా ప్రవేశించి స్వామివారి మీద పడేలా ఏర్పాటు చేశారంట. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేక విశేషం ఇది. సో దేవాలయ మండపం ఈ రాతి రథం నుంచి ప్రారంభమై 40 స్తంభాలపై నిర్మితమై అంటే ఇందాక మీరు చూసారు కదా రాతి రథం, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మనకు 40 స్తంభాలపై నిర్మితమై ఉందన్నమాట. గోడలు స్తంభాలపైన రామాయణ మహాభారత గాథలను శిల్పాలు చెక్కి ఉన్నారనమాట. మెయిన్ మనకు నేను చూసిన టెంపుల్స్లో చాలా వరకు విజయనగర సామ్రాజ్య పరిపాలనలో ఉన్నప్పుడు అప్పుడే అనమాట నిర్మించబడ్డాయి ఎక్కువ. సో ఎక్కడ కూడా రామాయణ మహాభారతాలు అన్నీ కూడా మనకు పైకప్పులకి చెక్కించబడైతే ఉంటారనమాట. సో ఇదన్నమాట ఆలయం గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. సో మేము దర్శించుకొని కాసేపు కూర్చొని అంతా అయిన తర్వాత మేము ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము. తాడిపత్రిలోని ఇంకొక స్వామి అనమాట. యాక్చువల్లీ మేము అక్కడ ఆలూరు కోన అని చెప్పి వస్తుందండి, మనకు 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఆలూరు కోనకు వెళ్ళే మధ్యలోనే మనకు 2-3 టెంపుల్స్ని అయితే మనము చూడొచ్చు అనమాట. అవన్నీ కూడా చూద్దాం వచ్చేసాయండి. మేమైతే ఇప్పుడు టౌన్ దాటేసి వచ్చేసాము. టౌన్ దాటి రాగానే మనకి ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది అనమాట, మధ్యలో ఆపాం కదా. సో ఈ టెంపుల్ విశేషాలను తెలుసుకుందాం వచ్చేసాయండి. సో ఇక్కడ మీరు చూస్తున్నది కాశిరెడ్డి నాయన టెంపుల్ అనమాట. సో మనకు స్వామివారు వచ్చేసి ఒక ఆధ్యాత్మిక గురువు అనమాట మనకు. సో ఇది వచ్చేసి మనకు తాడిపత్రి నుంచి ఆలూరుకు వెళ్ళే మధ్య దారిలో అయితే ఉంటుంది. మేము స్వామివారి టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ తులసి చెట్టు దగ్గర మనం ఏదైనా కోరుకుంటే ఏ స్వామిని అయితే కోరుకుంటామో తిరిగి అదే స్వామి వచ్చాడు అనుకోండి, మనకు ఆ కోరిక ఫలిస్తుందని ఒక నమ్మకం ఉందంట. అది మేము చూస్తున్నాము. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఎప్పుడు కూడా నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. వచ్చిన భక్తులకైతే అన్నదానం డెఫినెట్లీ చేస్తారు. అది చూసామన్నమాట. మనము తోచిన సాయం అన్నదానానికి అయితే మనం చేయవచ్చు. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. అంతేకాకుండా కాశిరెడ్డి నాయన ఈ గురువు వచ్చేసి మనకు ఈ గురువు దానిపంటే డిఫరెంట్ ఇంకా కొన్ని ఆశ్రమాలు కానివ్వండి,
ఇతని పైన పుస్తకాలు ఇవన్నీ కూడా రచించారన్నమాట. సో అదనమాట ఈ టెంపుల్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. అయితే మేము అక్కడ దర్శించుకున్న తర్వాత ఇంకా కొంచెం పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళే దారిలో మనకు ఇంకా చాలా అయితే టెంపుల్స్ ఉన్నాయి, చూద్దాం, వచ్చేసాయండి. సో ఇక్కడ ఏం లేదు, అంకుల్ ఏదో మాట్లాడిస్తుంటే ఏదో జోక్ వేస్తున్నారు అంకుల్. సో అదనమాట. మేమైతే తాడిపత్రి నుంచి మొత్తం టెంపుల్స్ అన్నీ తిరగడానికి అన్నిటికీ కూడా మధ్యలో ఒక్కొక్క ఆటో మారుతూ వెళ్ళడం టైం వేస్ట్ అనిపించింది. డైరెక్ట్గా ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాము. ఇప్పుడు వచ్చేసాం మనము నరసింహస్వామి టెంపుల్కి. మనకు కొండపైన కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కూడా చాలా మహిమగల దేవుడు అని చెప్పేసి చెప్తుంటారు అందరూ కూడా. సో ఇక్కడ కూడా దర్శించుకున్నాం అన్నమాట. కంప్లీట్గా మేము తాడిపత్రిలో అన్ని టెంపుల్స్, ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ కూడా కవర్ చేసేసాము. కవర్ చేసిన తర్వాత ఫైనల్గా మేము వరంగనాథ స్వామి టెంపుల్కి చేరుకున్నాం అనమాట. అక్కడ అందమైన వాటర్ ఫాల్ అయితే ఉంది. బాగా ఎంజాయ్ చేసిన పాట ఏదైనా ఉందంటే అక్కడే అన్నమాట. దైవదర్శనం అయింది, అలాగే మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. సో మీరు ఇప్పుడు ఇందాక చూసారు కదా టెంపుల్, అది పైకి వెళ్ళేటప్పుడు వ్యూ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా చూపించాను. చూడండి, చాలా చక్కగా ఉంది కదా. సో ఇది తాడిపత్రిలో సోలార్ ప్లాంట్ అనమాట. చాలా పెద్దదిగా ఉంది. అండ్ అలాగే సిమెంట్ ఫ్యాక్టరీ కూడా చూపిస్తాను దూరం నుంచి, ఒకసారి ఒక క్లిప్ చూడండి. మనం అనుకుంటుంటాము మనకు అనంతపూర్ డిస్టిక్లో హిస్టరీ పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదేమో, చూడదగిన ప్రదేశాలు ఏం లేవేమో అని. మనకు తెలియని ప్రదేశాలు అయితే చాలానే ఉన్నాయి. ఇక్కడ ఇంట్లో సంఖలో పిల్లిని పట్టుకుని ఊరంతా వెతికినట్లు మన దగ్గర ఉన్న ప్లేసెస్ మనం చూడకుండా ఎక్కడో వెళ్ళి తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇవన్నీ ప్లేసెస్ చూడడానికి మనకైతే చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. బట్ కాకపోతే మన దగ్గర ఉన్న ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. అది తెలుసుకొని వెళ్ళి వాటి ప్రాముఖ్యత తెలుసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి సిమెంట్ ఫ్యాక్టరీ అనమాట. తాడిపత్రి దగ్గర, తాడిపత్రి ఆలూరు కోన మధ్యలో వస్తుంది. సో ఇక్కడ మేము దర్గా కూడా కవర్ చేస్తున్నాము. దర్గా దగ్గర కూడా వచ్చి అక్కడ కూడా తీసుకుందాం దర్శనము అని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు. లేడీస్ జెంట్స్ ఇద్దరు వెళ్ళి లోపలికి వెళ్ళి వచ్చారనమాట. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా తిరునాళ్ళు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయంట ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ. సో ఇదంతా కూడా దర్గా లోపల ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా చాలా ఇంకా నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పాను, ఆ వీడియోకి ఈ వీడియోకి చాలా గ్యాప్ వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను నేను. సో ఏంటంటే మేము మార్నింగే బయలుదేరాం కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాకు ఎంతవరకు వీలైతే అంత కవర్ చేద్దాం అనుకున్నాము. బెలూన్ కేవ్స్ అవన్నీ కూడా చూద్దాం అనుకున్నాము. బట్ మాకు టెంపుల్స్ దర్శనము అంతా అంతా మొత్తం మాకు ఫినిష్ అయ్యేటప్పటికి 12:30 అయిపోయింది అనమాట. మేము 12:30కి కేవ్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మరి రిటర్న్ రాలేము, చీకటి అయిపోతుందా, ఎంట్రన్స్ ఉండదు, ఇవన్నీ టైం అడ్జస్ట్ కాక ఇంకా ఆగిపోయాము అక్కడే. ఈ టెంపుల్స్ వరకు వచ్చేసాము. ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ టెంపుల్ రంగనాథ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ అయితే నాకు చాలా నచ్చిన టెంపుల్. ఇది చాలా పెద్దదిగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు వచ్చిన భక్తులకి రూమ్స్ కానివ్వండి అన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ కొండపైన అన్ని ఫెసిలిటీస్ అయితే కల్పించారు. అయితే ఇక్కడ మామూలు కొంతమంది తలనీలాలు ఇస్తామని మొక్కుంటారు, ఇవాళ మొక్కుబడులు ఉంటాయి కదా, అవన్నీ కూడా చేసుకోవడానికి అన్ని సదుపాయాలని వచ్చిన భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నీట్గా చాలా చక్కగా ఉంచారు టెంపుల్ ఆవరణం అంతా కూడా. అండ్ ఇక్కడ కూడా నిత్య అన్నదానం అయితే ఉంటుంది. మేమైతే ఇక్కడే భోంచేసాము, టెంపుల్లోనే భోంచేసాము. సో టెంపుల్ దర్శించుకున్న తర్వాత వెనకాల మనకు ఆంజనేయ స్వామి వస్తారనమాట. స్వామివారిని దర్శించుకొని పక్కన ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, అక్కడికి వెళ్దామని మేము బయలుదేరుతున్నాము. సో ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు 12:30 1 o'clock అరౌండ్ అట్లా ఉంటుంది. ఒక 1 hour అయితే ఇక్కడ స్పెండ్ చేసామన్నమాట.
స్వామివారిని దర్శించుకొని ఇంకా వాటర్లోనే స్పెండ్ చేసాము. అయితే దీని నుంచి కొంచెం ఇంకా పైకి వెళ్తే కూడా మంచి వాటర్ అయితే ఉన్నాయి. ఆ కొండల్లో నుంచి కోనల్లో నుంచి నీళ్ళు ఊరుతూ వర్షాధారానికి ఊరుతూ చక్కగా మంచిగా వస్తున్నాయి. ప్యూర్ వాటరు చాలా అంటే చాలా బాగున్నాయి. కలర్ కూడా మీరు చూస్తున్నట్లయితే చూడండి ఎంత మంచి కలర్ ఉందో. సో ఇదనమాట. ఇక్కడైతే ఒక 1 అవర్ అయితే బాగా స్పెండ్ చేసాము. సో ఇక్కడ నుంచి నేను మాట్లాడడానికి ఏం లేదు, మీరే చూడండి. సో మేము ఎలా ఏంటి అని చెప్పి ఎలా ఎంజాయ్ చేసాము ఏమి అని చెప్పి. అండ్ ఈ వీడియో అయితే అందరూ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా కొట్టేసాయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. బాయ్ బాయ్. హాయ్ గైస్. సో తాడిపత్రిలో ఉన్న టెంపుల్స్ ఆల్మోస్ట్ అన్ని ఫినిష్ చేసుకునేసి ఫైనల్గా ఆలూరు కోన రంగనాథ స్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ లాగా ఉంది, చిన్న వాటర్ ఫాల్స్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ప్యూర్ వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి. చూడండి మీరే వీడియో కూడా దర్శించి నచ్చుతుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా కాసేపు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళాలి, మా మరిది మ్యారేజ్ డే ఉంది, సో వెళ్ళాలి. సో అవయ్యా సూపర్గా ఉంది ప్లేసు, చాలా బాగుంది. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ఇటు సైడ్ వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ విజిట్ చేయండి. దట్టు ఏ టైం సమ్మర్లో అయితే రావద్దండి, అనంతపురంలో వాటర్ ఉండవు. సో బాగున్నాయి. సో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసాయండి. లెట్స్